ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అలాగే ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సెక్రటరీ అయిన మణికంఠ, అలాగే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్ డైరెక్టర్ అయిన రవితేజ, మేము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ టోర్నమెంట్ నిర్వహించడం అయింది. ఈ టోర్నమెంట్ వేదికగాను శ్రీ చాణక్య డిగ్రీ కాలేజ్ వారేమో వెన్యూగా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్గనైజర్గా చైతన్య చెస్ అకాడమీ నిర్వహించడం అయింది. ఈ టోర్నమెంట్ పెట్టడానికి అనేసి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వారు అనుమతితో ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్గా డిస్ట్రిక్ట్ నుంచి ర్యాపిడ్ ఇద్దరిని, అలాగే బ్రిడ్జ్ ఇద్దరిని సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో సుమారు 100 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఒకరికి 1:50, ఒకరికి 50 ప్లేయర్స్ ఫైట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో సెలెక్ట్ అయిన ఈ ప్లేయర్స్ని నంద్యాలలో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13-14 డేట్లో అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్కి డిస్ట్రిక్ట్ నుంచి మేము వాళ్ళని సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా మన వైజాగ్ వాళ్ళు అక్కడ కూడా స్టేట్లో కూడా సెలెక్ట్ అయ్యి విజయ పథంతో వస్తారని మేమైతే ఆశిస్తున్నాం.